నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. సో వారంలో మొదటి రోజు సోమవారం. మరి ఈ నెల 22న సీజ్ ఫైర్ కోసం గడువు ముగియబోతోంది. మరి ఇంకా 2 రోజులే టైం ఉంది. మరి ఈ నేపథ్యంలో అంతర్జాతీయ పరిణామాలు ఎలా ఉన్నాయి, అలాగే స్టాక్ మార్కెట్స్ ఫ్రైడే ఎలా ఉన్నాయి, అలాగే ఈరోజు ఎలా ఉండబోతున్నాయి, ఈరోజు ఎలా స్టాక్ మార్కెట్లో ముందుకు వెళ్ళాలి, ఎటువంటి సలహాలు సూచనలు తీసుకోవాలి అనే దానికోసం ప్రైమ్ టైం ప్రత్యేకంగా బిజినెస్ ప్రైమ్ టైం కార్యక్రమాన్ని మీకు ప్రసారం చేస్తూ మీకు ఈ సదుపాయాన్ని కలగజేస్తుంది. సో ప్రైమ్ టైం స్క్రీన్ మీద 2 నెంబర్స్ స్క్రోల్ అవుతూ ఉంటాయి. ఆ 2 నెంబర్స్లో చూసి మీరు కాల్ చేసి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గారితో మాట్లాడి మీ సలహాలు సూచనలు తీసుకోవచ్చు. సో తప్పనిసరిగా ఏంటంటే మీరు టీవీని మ్యూట్ చేసి, అలాగే ఏంటంటే మీరు బ్లూటూత్లో మాట్లాడకుండా ఓన్లీ మొబైల్లో మాట్లాడండి. మీరు స్క్రిప్ట్ నేమ్స్ క్లియర్గా చెప్తే తప్పనిసరిగా ఏంటంటే అనలిస్ట్ గారు క్లియర్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. కాబట్టి దయచేసి ఏంటంటే మా సూచనను, మా విజ్ఞప్తిని మన్నించి తప్పనిసరిగా ఏంటంటే మీరు టీవీని మ్యూట్ చేసి, అలాగంటే బ్లూటూత్లో మాట్లాడకుండా డైరెక్ట్ మొబైల్లోనే మాట్లాడతారని ఆశిస్తూ మరి ఇక ఈరోజు ఈ కార్యక్రమంలోకి వెళ్ళిపోతున్నాం. ఇక ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు శ్రీ ప్రభు మాలెంపాటి గారు, సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్. సార్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ ప్రభు గారు. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఎస్ సార్, మోస్ట్ వెల్కమ్ ప్రభు గారు. ప్రభు గారు ఏంటి సార్ 22 నిండా సీజ్ ఫైర్, మరి ఏంటంటే డెడ్ లైన్. సో ఇంక 2 రోజుల టైం ఉంది. సో ఏంటంటే మరి శుక్రవారం నుంచి ఈ రోజు మార్నింగ్ వరకు అసలు అంతర్జాతీయ పరిణామాలు ఎలా ఉన్నాయి, మార్కెట్ దాని మీద ఎలా స్పందించబోతుంది, ఒక హాఫ్ మినిట్ బ్రీఫ్ ఇస్తే కావాల్సింది తీసుకుందాం ప్రభు. ఇప్పుడు ఫ్రైడే మార్కెట్ అప్పుడు, యుఎస్ మార్కెట్స్ అప్పుడు ట్రంప్ ఏం చెప్పారు, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ అవుతుంది. సో సీజ్ ఫైర్ దాదాపుగా అయిపోయింది కాబట్టి 22 టైం ఉంది, ఈ లోపల సెటిల్ అయింది, వార్ ఇంకా ఆగిపోతుంది అన్నట్టు ఒక 7 పాయింట్స్ పెట్టి చేస్తే 7 పాయింట్స్ కూడా ఇరాన్ రిజెక్ట్ చేసింది. ఇప్పుడు అవతల వాళ్ళ గురించి చెప్పినప్పుడు వాళ్ళని కూడా కన్సర్న్ తీసుకొని ఇది చేయాలి. డైరెక్ట్ టాక్స్ లేవు, మీడియేటర్ ద్వారా టాక్స్ ఉన్నాయి, అవి సెకండ్ టైం. ఎందుకంటే జేడీ వ్యాన్స్ కూడా ఫస్ట్ టైంలోనే పసిగట్టారు ఆయన, అందుకనే ఎమ్మటే ఫస్ట్ రౌండ్ టాక్స్ ఆపేసి వెళ్ళిపోయారు. రకంగా చూస్తే వాళ్ళ డిసిషన్, ఇరానియన్ పీపుల్ ఎవరైతే వచ్చారో సీజ్ ఫైర్ ఇది వార్ ఆపటానికి అన్నట్టు పీస్ టాక్స్కి, వాళ్ళ చేతిలో ఏం లేదు. ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు దానికి ఒక 1 hour 2 hours పడుతుంది. అంటే ఐఆర్జీసీ కన్ఫర్మ్ చేసుకొని వాళ్ళు డిక్లేర్ చేస్తున్నారు. అంటే వీళ్ళ చేతిలో ఏం లేదు. ఐఆర్జీసీతో డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడితే అప్పుడు డిసిషన్ మేకింగ్ ఉంటుంది అన్నట్టు తెలిసింది జేడీ వ్యాన్స్. అందుకనే ఆ రోజు తొందరగా ముగించుకుని వెళ్ళిపోయారు. సెకండ్ ఇవాళ సండే వస్తున్నారు, సండే రాలా, అవసరం అయితే నేనే వస్తాను ట్రంప్ చెప్పారు. కానీ ఎవరిని పంపిస్తున్నారు? జేడీ వ్యాన్స్ రావట్లేదు, వేరే వాళ్ళు వస్తున్నారు. ఎవరు వస్తున్నారు? విట్కాఫ్ అని ట్రంప్ అల్లుడు. అంటే వాళ్ళేమి డిప్లొమాట్స్ ఏం కాదు. సో డెఫినెట్గా మరి అవుతుందా, సెటిల్ అవుతుందా అనేది డౌటే ఉంది. సో 22 మార్నింగ్ 5:30కి అయిపోద్ది కాబట్టి ఆ లోపల ఏదైనా పాజిటివ్ వస్తే మంచిదే, స్వాగతిస్తాం. లేదంటే కొంచెం మళ్ళీ ఎక్స్టెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేదంటే ఒక 10 days ఎక్స్టెండ్ చేయొచ్చు, మళ్ళీ సీజ్ ఫైర్ ఇంకో 10 days ఎక్స్టెండ్ చేయొచ్చు. అది అట్లాంటి న్యూస్ ఏదైనా రావచ్చు. ఏదంటే ఇరాన్ వాళ్ళకంటే ట్రంపే దీన్ని తొందరగా ఆపేయాలని ఉద్దేశం ఉంది. బాగా టెన్షన్ కనపడుతోంది. 80 పరిస్థితుల్లో ఆపేయాలి, ఎక్కువ ఖర్చు అయిపోతుంది, $1 billion per day అవుతోంది, ప్రెజర్ వస్తోంది, పైనుంచి పార్టీ నుంచి వస్తుంది, ప్రజల్లోంచి కూడా వస్తుంది. అంటే సన్నద్ధంగా వాళ్ళే బయటకు వచ్చి రోడ్ల మీద వచ్చి ఇది చేస్తున్నారు. 50 states లో కూడా కొంచెం బయటకు వచ్చి 1.5 మంది బయటకు వచ్చారు. అది సరిపోదే, ఒక రకంగా ఇంకా ఎక్కువ మంది రావాలి. ఎందుకంటే ఏదన్నా ఎగనెస్ట్ చేస్తున్నప్పుడు క్వశ్చనింగ్ కూడా ఉండాలి కదా. సో ఇది లేదు కాబట్టి 80 పరిస్థితుల్లో అది కంటిన్యూషన్ అవుతోంది. సో ఇది ఎంతవరకు ఇప్పుడు ఒక రకంగా మన షిప్స్ 2 ships స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ దగ్గర క్రాస్ అవుతుంటే అది ఇరానియన్ అటాక్ చేసింది. అంటే ఎవరు అటాక్ చేశారు? ఐఆర్జీసీ అటాక్ చేసింది. సో దాని అనుగుణంగా ఏంటి, పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ వాళ్ళతో ఉన్నారు ఎక్కడ. సో డెఫినెట్ గా దాని అనుగుణంగా ఉంది కాబట్టి ఇది ఎంత త్వరగా సెటిల్ అయితే అంత మంచిది. ఈ లోపల న్యూస్ వస్తుందా చూడాలి. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. మార్కెట్ మటుకు దిస్ ఈస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్మెంట్. అంటే భయపడాల్సిన పని లేదు, స్టార్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటా నేను. మంచి స్టాక్ సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. రైట్ సార్, రైట్. తప్పనిసరిగా సార్ మార్కెట్లో మళ్ళీ మంచి స్టాక్స్ చూసి చేసుకోవాలనే పాయింట్ దగ్గర మళ్ళీ మాట్లాడదాం. సో కాల్స్ తీసుకుందాం సార్. సార్ గుడ్ మార్నింగ్, శ్రీకాంత్ గారు హైదరాబాద్ నుండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వెంకట్ గారు. ప్రభు గారు వచ్చారు సార్. చెప్పండి. పర్లేదు సార్, చెప్పండి.
వెరీ గుడ్ మార్నింగ్ అండి. నువామా వెల్త్ ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారా? నువామా వెల్త్ మేనేజ్మెంట్ రైట్? రైట్. వెల్త్ మేనేజ్మెంట్ చేయొచ్చండి. 1401 ఉంది, 2.5% పెరిగింది. అది బ్రేక్అవుట్ అయింది, మీకు దాదాపుగా 1550 దాకా రావచ్చు. సో 1550 బై చేయొచ్చండి. ట్రెండింగ్ అప్పే ఉంది, చేయొచ్చు సార్, నో డౌట్. వెల్త్ మేనేజ్మెంట్ స్టాక్స్ కూడా షార్ట్ టర్మ్ కనుక కాకుండా లాంగ్ టర్మ్ పెట్టుకుంటే మంచి వెల్త్ క్రియేట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఇప్పుడు రకంగా చూస్తే మ్యూచువల్ ఫండ్స్లో కూడా నేను 10 to 15% అంటే పరాగ్ పరేకు 20% అబోవ్ క్యాష్ రిజర్వ్స్ ఉన్నాయండి. అంటే మార్కెట్ని పడినప్పుడు బై ఆన్ డిప్స్ మూడ్లో ఉన్నారు, కిందకు వచ్చినప్పుడు కొనుక్కుంటున్నారు, వాల్యూ బయింగ్ అవుతుంది. అట్లా మేనేజ్మెంట్ ఇది కూడా ఫెంటాస్టిక్ ఉంటుంది. సో డెఫినెట్గా ఏ మేనేజ్మెంట్ కంపెనీ అయినా లాంగ్ వ్యూ పెట్టుకుంటే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. రైట్ సార్. సార్ మరొకళ్ళండి, వెంకటేశ్వర గారు, విశాఖపట్నం. సార్ వెంకటేశ్వర, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మూర్తి గారు. ఎస్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ నాకు హైడెల్బర్గ్ సిమెంట్ ఉన్నాయండి, నా దగ్గర హైడెల్బర్గ్ సిమెంట్. ఓకే. 175. ఓకే. ఐకేఎస్ 1450. జేకే లక్ష్మీ సిమెంట్ 625. ఓకే. ఈ మూడు కొంచెం ఉంచుకోమంటారా లేకపోతే ట్రెండ్ ఎలా ఉంది చెప్పండి సార్. అంటే ప్రాఫిట్ లోనే ఉన్నారు? దగ్గర రైట్ అండి, ప్రాఫిట్స్ కొన్ని డౌన్ కొన్ని రేట్స్ కూడా ఇచ్చారు. ఓకే సార్. మూడు కూడా హోల్డ్ చేసుకోండి, ఏం డౌట్ లేదు. మనకి మార్కెట్ చూడండి, డౌన్ సైడ్ నుంచి వాల్యూ బయింగ్ అవుతుంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కూడా కొంచెం పర్వాలేదు, నాట్ బ్యాడ్. అందుకని ఇప్పుడు నిఫ్టీ కూడా 17% పెరిగి ఆల్ టైమ్ హైకి 7% ఉంది, 10% పెరిగాం. సో స్టాక్స్ ఎందుకంటే ఇప్పుడు రిజల్ట్స్ వస్తున్నాయి, Q4 రిజల్ట్స్. TCS బాగుంది, HDFC ICC సాటర్డే వచ్చినాయి, అవి కూడా బాగున్నాయి. సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కొంచెం ఇంకా ఇదవ్వాలి. సో అవి కొంచెం వచ్చే రిజల్ట్స్ Q4 అంత లేదు, ఇప్పటిదాకా వచ్చినాయి. సో ఇంకా ఫర్దర్గా కూడా చూస్తే Q4 రిజల్ట్స్ బాగానే ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బ్రాడర్ మార్కెట్ కూడా బాగుండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీరు ఈ మూడు జేకే లక్ష్మి చెప్పారు కదా, ఐకే, సో డెఫినెట్గా 1499 ఉంది. ఇవి కూడా మూడు కూడా బ్రేక్అవుట్ అయినాయి, హోల్డ్ చేసుకోండి ఇప్పుడు ఇమ్మీడియట్. ఎందుకంటే ఎంటర్ అవుతాం, ఎగ్జిట్ అయ్యేటప్పుడు కొంచెం ప్రాఫిట్స్ ఉన్నా మళ్ళీ ఏమవుతుందని ప్రాఫిట్ బుక్ చేసుకుంటాం. కానీ దానికోసం వెయిట్ చేయొచ్చు, మీరు కొంచెం వెయిట్ చేయండి, డెఫినెట్గా మంచి ప్రాఫిట్స్ వస్తాయి. రైట్ సార్. సార్ మరొకళ్ళండి, గాంధీ గారు, హైదరాబాద్. సార్ గుడ్ మార్నింగ్. నమస్కారం సార్, మీకు ప్రభు గారికి నమస్కారం. నమస్తే అండి. సార్ ఇప్పుడు గోల్డ్ మీద పెట్టవచ్చా సార్? గోల్డ్ కొనొచ్చు అంటారా? గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చండి. ఎందుకంటే ఎక్కువ ఇది కూడా కొంచెం ఫ్యూచర్లో కూడా డాలర్స్ రిజర్వ్స్ నుంచి గోల్డ్ రిజర్వ్స్కి వస్తున్నారు. కొన్ని కంట్రీస్ అమ్ముతున్నాయి, బట్ మళ్ళీ కొంచెం బై ఆన్ డిప్స్ మూడు పెట్టుకోవచ్చు గోల్డ్. అంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా ఎక్కువ మెటల్స్లో ఎంత పెట్టాలి, మన పోర్ట్ఫోలియోలో మన క్యాపిటల్లో 10 to 15% పెడితే మంచిది. సో దాని అనుగుణంగా గోల్డ్ ఎంత అవసరం దాన్ని బట్టి ఆ 15%లో మ్యాక్సిమం ఎంత పెట్టుకుంటారో పెట్టుకోండి. మిగతా వాటిల్లో మిగతా మెటల్స్లో పెట్టుకోవచ్చు. ఇది కాపర్, సిల్వర్, జింక్ అట్లాంటి వాటిలో మీకు కొంత పర్సంటేజ్ పెట్టుకుంటే మంచిది. బై ఆన్ డిప్స్ మూడ్లో ఉంది. ఎప్పుడైనా సరే గోల్డ్ కనుక కొంచెం డిప్ అయినప్పుడు ఆ లెవెల్లో కొనుక్కోవచ్చు. ఏదన్నా మళ్ళీ డౌన్ సైడ్ అంటే 1,10,000 నుంచి 1,20,000 రావచ్చు అనుకో. టర్కిష్, ఆఫ్ఘనిస్తాను, రష్యా వీళ్ళందరూ అమ్ముతున్నారు. సో చైనా కూడా విపరీతంగా ఎక్రూడ్ చేస్తుంది. చైనా కూడా అమ్మితే 1,00,000 కింద రావచ్చు, ఎందుకంటే ఎక్కువ చేసిన వాళ్ళు ఎక్కువ. సో అందుకని బై ఆన్ డిప్స్ మోడ్ ఉంది కాబట్టి కొంచెం లాంగ్ టర్మ్కి పెట్టుకుంటే కొంత ఇన్వెస్ట్మెంట్ పర్సంటేజ్ పెంచకుండా నేను చెప్పిన పర్సంటేజ్ లోపల గోల్డ్ పర్సంటేజ్ మీరు ఎక్కువ పెట్టుకున్న పర్లేదు, బ్యాలెన్స్ అమౌంట్ మెటల్స్లో పెట్టుకోండి. రైట్ సార్. మరి ఏంటి సిల్వర్ పొజిషన్ ఏంటి సార్? సిల్వర్ కూడా చూసుకోవచ్చా ఈ మూమెంట్లో? మరి ఎలా ఉంది? సిల్వర్ కూడా పెట్టుకోవచ్చు అండి, సిల్వర్ డౌట్ లేదు. సిల్వర్ మీకు ఇండస్ట్రియల్ ప్రీసియస్ మెటల్ కాకుండా అది ఇండస్ట్రియల్ మెటల్. అది ఇండస్ట్రియల్ మెటల్ అంటే యూసేజ్ ఉంది, డిమాండ్ ఉంది కాబట్టి సప్లై డిమాండ్లో కొంచెం డిమాండ్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఎక్కువ పెరిగే ఛాన్స్లే ఉన్నాయి. సో డెఫినెట్గా లాంగ్ టర్మ్ పెట్టుకుంటే మనకు హై దాటదా అంటే దాటుతుంది, కానీ టైం అడగద్దు. ఈ పలానా టైంలో 6 నెలలు వస్తుందా, సంవత్సరం వస్తుందా అని అడగద్దు. డెఫినెట్గా హోల్డ్ చేసుకోండి. అది కూడా పడినప్పుడల్లా కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఆల్రెడీ ఉంటే మనకు హోల్డ్ చేసుకోండి, మళ్ళీ మంచి హై చూస్తాం మనం. రైట్. సిల్వర్ ఈటీఎఫ్స్ అలాగే అంటే అల్యూమినియం గురించి మనం మాట్లాడుకుందాము. సార్ కాలర్ వెయిట్ చేస్తున్నారండి, శ్రీనివాసరావు గారు, జగ్గైపేట్. సార్ నమస్కారం. నమస్తే సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎపెక్స్ ఫ్రెష్ ఎంట్రీ అండి. ఏదండి? ఎపెక్స్. ఓకే. బెల్ సార్ ఒక్కసారి ఇదైంది, మళ్ళీ చెప్పండి. బెల్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. సార్ మోసివ్ టెక్నాలజీస్ వచ్చి ఆల్రెడీ ఉన్నాయండి. అది టార్గెట్ ఏమైనా పెరిగిద్దా
ప్రాఫిట్ బుక్ చేయమంటారా? మార్షిప్ ఎంతలో తీసుకున్నారు సార్? 160 అండి. ఓకే. బిహెచ్ఎల్ సార్? అది ఫ్రెష్ ఎంట్రీ అండి. ఫ్రెష్ ఎంట్రీ సార్, 2 ఫ్రెష్ ఎంట్రీ, ఒకటి మనము మార్చి. ఓకే. ఓపెక్స్ ఫ్రోజన్ ఫుడ్స్ 467 ఉంది, 8.7% పెరిగిందండి. అది మీకు బ్రేక్అవుట్ అయింది, అప్పర్ సైడ్ బ్రేక్అవుట్ అయింది, మీకు 501 దాకా రావచ్చు. అది క్రాస్ అయితే నెక్స్ట్ 550 దాకా రావచ్చు. ఇది ఎందుకంటే ఎక్స్పోర్ట్స్ మళ్ళీ పెరుగుతున్నప్పుడు మళ్ళీ కూడా కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఈ మధ్య కొంచెం ఇబ్బంది పడి మళ్ళీ డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ తీసుకుంది, బ్రేక్అవుట్ అయింది. సో డెఫినెట్గా లాంగ్ టర్మ్కి అయితే ఉంచుకోవచ్చు అండి. బెల్ అన్నారు, బెల్ డౌట్ లేదు, హ్యాపీగా పెట్టుకోండి. బ్రేక్అవుట్ అయింది, మీకు లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ వస్తాయి. షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్ కాకుండా లాంగ్ టర్మ్ పెట్టుకోండి. ఎందుకంటే ఇవన్నీ ఎకనామిక్ పారామీటర్స్, జియోపొలిటికల్ టెన్షన్స్ కొంచెం తగ్గినప్పుడు మార్కెట్ పెరగడానికే ఉంది, ఒక ట్రిగర్ పాయింట్ కోసం చూస్తోంది. సో డెఫినెట్గా న్యూట్రల్గా ఉన్నాం మనం, ఏ దేశంతో కూడా యుద్ధాలు లేవు. సో అది మనకి పాజిటివ్ పాయింట్. సో ఇప్పుడు మనకి 2 షిప్స్ మీద అటాక్ చేసినప్పుడు మిగతా కంట్రీస్ కూడా ఆలోచిస్తున్నాయి, రేపు మన మీద అటాక్ చేస్తే ఏంటి, ఇరాన్ ఐఆర్జీసీ అటాక్ చేసింది కదా. సో దాని అనుగుణంగా మనల్ని చూసి వేరే వాళ్ళు కూడా ఇది చేస్తున్నారు. సో డెఫినెట్గా మన న్యూట్రల్ స్టాండ్ ఉంది. స్టాక్స్ కూడా లాంగ్ టర్మ్ అనుకోండి, డెఫినెట్గా మంచి రిటర్న్స్ వస్తాయి. ఈ లోపల ఇవన్నీ మారాలి, ఈ జియోపొలిటికల్ టెన్షన్స్ అన్ని సెటిల్ అవ్వాలి. అతి తొందరలోనే సెటిల్ అవుతాయండి ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మిడ్ ఎలక్షన్స్, ఆయనకు కూడా కొంచెం భయం ఉంటుంది, వెన్నుపూసలో వణుకొస్తుంది. అందుకే కొంచెం వెనకడుగు వేస్తున్నారు, కానీ మళ్ళీ గుర్తొచ్చి మళ్ళీ ముందుకు వస్తున్నాడు ఆయన. సో ఎప్పుడు ఎలా చెప్తారో రియాక్ట్ తెలియదు కాబట్టి కొంచెం ఆయన్ని మనం, ఎందుకంటే ఈజ్ అ మ్యానిపులేటర్ ఆఫ్ ద స్టాక్ మార్కెట్, ఈజ్ మింటింగ్ మనీ ఫ్రమ్ ద స్టాక్ మార్కెట్. ఇది నేను పదే చెప్తున్నా, దిగిన తర్వాత కానీ ఎన్నో విషయాలు బయటకు వస్తాయి. అవును, కరెక్ట్, అంతే. రైట్ సార్. సార్ అదండి సూచన. శ్రీనివాస్ గారు, సో మరో కాల్ అండి, కామేశ్వరి గారు కాకినాడ నుండి. మేడం నమస్కారం అండి. నమస్తే అండి మేడం, మా కార్యక్రమంలో సమయం, కామేశ్వరి మేడం, మా కార్యక్రమ సమయం 8:30 నుంచి మారింది కాబట్టి మీరు రెగ్యులర్ కాల్ చేసే కాలరు, తప్పనిసరిగా కాల్ చేస్తూ ఉండండి. సో ప్రభు గారు ఉన్నారు, ప్రభు గారితో మాట్లాడండి, ఏం కావాలో స్టాక్స్ చెప్పండి మేడం. ఎస్ మేడం. అలాగేనండి. బీసీసీఎల్, ఎన్టీపీసీ గ్రీన్ లాంగ్ టర్మ్ కి కొనుక్కోవచ్చునా ఒకటి. రెండోది మ్యూచువల్ ఫండ్స్, మనం మ్యూచువల్ ఫండ్ మేనేజర్ ద్వారా లేకపోతే డైరెక్ట్ గా కూడా ఇన్వెస్ట్ చేయొచ్చా, చేయాలంటే ఏ ప్లాట్ఫామ్ తెలుసుకోవాలి. ఇది నా క్వశ్చన్. షూర్ అండి. ఇప్పుడు డైరెక్ట్ ఫండ్ అంటే మీకు సూచనలు సలహాలు ఏముండవు. సో ఏఎంసీకి డైరెక్ట్గా ఉంటుంది, అంటే వాళ్ళు డైరెక్ట్ ఫండ్ పెట్టినప్పుడు మధ్యలో ఇన్ఫర్మేషన్ ఏదన్నా ఇది మంచిదా కాదా. ఎందుకంటే లాంగ్ టర్మ్ పెట్టుకున్నప్పుడు 5 years or 10 years పెట్టుకున్నప్పుడు 1% ఆల్సో మేక్స్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ వర్కౌట్ అవుతుంది, అది పోయినట్టే లెక్క. ఎందుకంటే సూచనలు సలహాలు తీసుకొని దాని అనుగుణంగా తీసుకుంటే డైరెక్ట్ ఫండ్ తీసుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు బిజినెస్ ఏమో ఎల్ఐసి చూడండి, ఏజెంట్స్ ద్వారా చేయాలి. ఇప్పుడు ఏజెంట్స్కి ఆ పర్సంటేజ్ తగ్గిస్తే వాళ్ళు గొడవ చేయట్లా. అప్పుడు ఇక్కడేమో సబ్ బ్రోకర్స్ మెయిన్ బ్రోకర్ ద్వారా యాక్చువల్గా చేయాలి, దాన్ని అనుగుణం చేయాలి. మీరు డైరెక్ట్ ఫండ్ అనుకున్నప్పుడు అప్పుడు ఎట్లా మీకు ఇన్ఫర్మేషన్. సో యూ హ్యావ్ టు స్టడీ, మీరు ఓన్గా స్టడీ చేసుకొని చేసుకోవాలి. వాళ్ళు రీసెర్చ్ చేసి ఎక్కడ కొనాలి, ఎక్కడ ఏ ఫండ్ మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఏఎంసీలో ఏం జరుగుతుందో చెప్పలేము. సో మేనేజ్మెంట్ మారచ్చు, లేదా సిఇఓ మారచ్చు, డిఫరెంట్ యాంగిల్స్ ఉంటాయి. అవన్నీ కూడా మనకి ఇన్ఫర్మేషన్ తీసుకొని రైట్ టైంలో రైట్ ఇన్వెస్ట్మెంట్ చేసి మంచి ప్రాఫిట్స్ మార్కెట్ నుంచి మ్యూచువల్ ఫండ్స్ స్క్వీజ్ చేయాలంటే ఆ సూచనలు సలహాలు తీసుకోవటం మంచిదని నా ఉద్దేశం. నెక్స్ట్ మీరు జీసీసీఎల్, ఎన్టీపీసీ రెండు కూడా ఏంటంటే లాంగ్ టర్మ్ హోల్డ్ చేయొచ్చా అని అడుగుతున్నారు. ఎన్టీపీసీ ఈజ్ ఫ్యూచర్ జనరేషన్ స్టాక్ అండి, గ్రీన్ ఎనర్జీ కాబట్టి 112 ఉంది, 3% దాదాపు పెరిగింది. లాంగ్ టర్మ్ పెట్టుకోవచ్చు అండి. ఇది బ్రేక్అవుట్ అయింది, మీకు షార్ట్ టర్మ్ కాదు. మేబీ గ్రీన్ ఎనర్జీ యూసేజ్ బాగా అంటే మీకు 3 to 5 years తర్వాత మూమెంట్స్ వస్తాయి. సో డెఫినెట్గా ఇదివరకు లాగా ఒక దశాబ్దం పట్టదు చేంజెస్ రావడానికి. అతి తొందరలోనే 5 yearsకి చాలా అంటే మంచి చేంజెస్ వస్తాయి. సో గ్రీన్ ఎనర్జీ స్టాక్స్ లాంగ్ టర్మ్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ అది అన్నారు జీసీసీఎల్, అది కూడా మంచిదేనండి. కొంచెం బ్రేక్అవుట్ అయింది, మీరు డెఫినెట్గా ఇది కూడా హోల్డ్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా మంచి జీసీసీఎల్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ కదండి, అది కూడా పెట్టుకోవచ్చండి మీరు. అది కూడా కొంచెం పర్వాలేదు, లాంగ్, ఇది కొంచెం టైం పట్టింది కానీ బట్ లాంగ్ టర్మ్ మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. రైట్ కమిషనర్ మేడం, అదండి సూచన. సో తప్పనిసరిగా అంటే మన సమయం రైట్ మేడం, మన సమయం 8:30 నుంచి 9కి మారింది. స్టాక్ మార్కెట్ ఓపెన్ అయ్యే ముందరే ప్రేక్షకులకు మదుపర్లకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకుంది. తప్పనిసరిగా మీ అందరూ మాకు విశేష ఆదరణ చూపించాలి. మీరు కాల్ చేస్తున్న కమిషనర్ గారు రెగ్యులర్ కాల్ చేస్తున్నారు కదా, అలాగే మిగిలిన కాలర్స్ కూడా. సో మరో కాలర్ తీసుకున్నామండి, సతీష్ గారు హైదరాబాద్. సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ అండి. ఎస్ సార్ చెప్పండి. సార్ ఇది అపోలో మైక్రో సిస్టమ్స్ తీసుకోవచ్చా సార్ ఇప్పుడు? ఫ్రెష్ బై. ఓకే,
ఫ్రెష్ బై అంటే ఫ్రెష్ బై 283 ఉందండి. 16%, 17% పెరిగిందండి మొన్న. సో బ్రేక్అవుట్ అయింది. మీకు మీరు షార్ట్ టర్మ్కి అనుకుంటే 330 దాకా రావచ్చు. లాంగ్ టర్మ్కి అనుకుంటే మంచి రిటర్న్స్ వస్తాయండి, ఏం డౌట్ లేదు. 330 దాకా షార్ట్ టర్మ్ అనుకుంటే హోల్డ్ చేసుకోవచ్చు. ట్రెండింగ్ అప్పే ఉంది. సో రిజల్ట్స్ కూడా ఈ Q4 రిజల్ట్స్ కూడా బాగానే ఉండొచ్చు. మీకు డెఫినెట్గా లాంగ్ టర్మ్కి అయితే మీకు 350 కూడా దాటే అవకాశాలు ఉన్నాయి. సో అది మీరు మంచి కంపెనీ ఇది హోల్డ్ చేసుకోవచ్చు. రైట్ సార్. సతీష్ గారు ఎనీ మోర్? ఓకే సార్, రైట్. రేపు మళ్ళీ కాల్ చేయండి, రేపు ఏం కావాలన్నా. ఓకే, వీఆర్ రెడీ. రైట్ సార్. శ్రీనివాస్ గారు సార్ నమస్కారం అండి, హైదరాబాద్. నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి. థ్యాంక్ యూ. నమస్తే అండి సార్. ఈ అశోక బిల్డ్కాన్ ఏ రేట్ తీసుకోవచ్చు? నేను 4 years వరకు ఆగుదాం అనుకుంటున్నా సార్. లాంగ్ టర్మ్ అండి. బిల్డ్కాన్ 139 ఉందండి. కొంచెం అంటే గ్రోత్ అంత రాకపోయినా పర్వాలేదు. 4 years అంటే రిటర్న్స్ బాగానే ఉంటాయి. బట్ మల్టీ గ్రోత్ ఇచ్చే స్టాక్స్ ఉంటాయి, అవి కొంచెం అలాంటివి సెలెక్ట్ చేసుకోండి. అలాంటి మీ సూచనలు ఏమైనా కావాలంటే మీ అనలిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సలహా చేసుకోండి. లేదా మీకు ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత 1/2 hour గ్యాప్ ఇచ్చి తర్వాత చేస్తే నేను విపులంగా చెప్తాను. 9177575733 ఈ నెంబర్ నోట్ చేసుకోండి. మీకు ఎందుకంటే లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్ ఇవి పెట్టుకున్నప్పుడు మీ అవసరార్థం ఎందుకంటే అక్కడికి రాని డబ్బులు ఎన్ని కోట్లున్నా అనవసరం. సో మనకి టైంకి రావాలంటే మన టైం పెట్టుకొని కొంత చూసుకొని ఆ టైంకి ముందే మనం వచ్చినప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. అది నేను సూచనలు సలహాలు ఇస్తాను. మీకు ఫ్రీ టైంలో ఒకసారి కాల్ చేయండి. రైట్ అండి. మరో కాల్ అండి, రమేష్ గారు హిందూపురం. సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్. చెప్పండి రమేష్ గారు. ఒక్కసారి సిగ్నల్ బాగాలంటే కొద్దిగా ముందుకు వచ్చి చెప్పండి. సిగ్నల్ బాగాలేనట్టుంది. హోటల్ అండి, లెమన్ ట్రీ హోటల్. అయ్యే సార్. ఫ్రెష్ బై సార్, హోల్డ్ చేస్తున్నారా? సార్ ఫ్రెష్ బై సార్. ఫ్రెష్ బై. ఓకే, ఇంకా సార్? లెమన్ ట్రీ హోటల్స్ వచ్చేసి 115 ఉందండి, 0.3% ఉంది. మొన్న కొంచెం పర్వాలేదండి. మీకు 121 క్రాస్ అయినప్పుడు కొంచెం వచ్చే ఛాన్స్ ఉంటుంది. లాంగ్ టర్మ్కి అయితే 150 దాకా వెయిట్ చేయొచ్చు. 121 క్రాస్ అయితే దెన్ ఇట్ గ్రోస్, అంటే జస్ట్ అబౌట్ టు బ్రేక్అవుట్ అవటానికి రెడీగా ఉంది. సో రిజల్ట్స్ కూడా బాగానే ఉండొచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. అంటే సీజనల్ కదా ఇప్పుడు. అవునండి. సో డెఫినెట్గా కొంచెం మూవ్మెంట్ వస్తుంది, రిజల్ట్స్ కూడా బాగుండొచ్చు. ఈ లెవెల్ క్రాస్ అవుతున్నప్పుడు కొనండి సార్. ఫ్రెష్ బయింగ్ అయినా ఆల్రెడీ ఉన్నా మళ్ళీ ఆ రేంజ్లో కొన్నా మీరు 150, 151లో తీసేయచ్చు. రైట్ సార్. ఎనీ మోర్? ఓకే, రైట్ సార్. సార్ అదే అడిగారు. సార్ నెక్స్ట్ కల్లా లైన్లో ఉన్నారండి. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి సార్. మీ పేరు? సార్ వినోద్ కుమార్ సార్. వినోద్ గారు చెప్పండి. వినోద్ గారు సార్, HDFC TCS కరెంట్ ప్రైస్ లో తీసుకోవచ్చా సార్? హ్యాపీగా తీసుకోవచ్చండి. HDFC 1000 టార్గెట్ పెట్టుకోవచ్చు. మేము కూడా రికమెండేషన్ ఇచ్చాము. 1000 మోతిలాల్ ఓస్వాల్ మాది. మేము కూడా రికమెండేషన్ 1000 వరకు పెట్టాము. ఎందుకంటే టైం అడగద్దు కానీ బట్ ఇట్ విల్ కమ్. ఫస్ట్ మార్కెట్ ఇవన్నీ చేంజెస్ వచ్చినాక సుధీరిన తర్వాత డెఫినెట్గా ముందు బ్యాంకింగ్ అండ్ ఫైనాన్సే ముందుంటాయి. 63,500 మనం బ్యాంక్ నిఫ్టీ చూస్తామా అంటే ప్రాబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి చూడటానికి. కాబట్టి అట్లానే మీకు ఇది HDFC బ్యాంకు 20% తగ్గించి ఏప్రిల్ నుంచి పెరుగుతుంది అనుకున్నాం. ఏప్రిల్ మంత్లోనే బాగా కొంచెం మూవ్మెంట్ కనపడింది. మార్కెట్ కూడా 10% పెరిగింది. మనం అవును జనవరి, ఫిబ్రవరి, మార్చ్ చూసాం ఎంత డౌన్ ఉందో. సో ఇప్పటి నుంచి కొంచెం వస్తుంది కాబట్టి ఇంకా కొంచెం ట్రంప్ డాన్స్లు ఇంకా కొంచెం ఉన్నాయి. సో అది ఎంతవరకు ఉంటాయి అనేది చూసి దాన్ని బట్టి మార్కెట్ తీసుకుంటుంది. ఒక ట్రిగర్ పాయింట్ కోసం చూస్తుంది కాబట్టి బ్యాంకింగ్స్ పెట్టుకోవచ్చు అండి. TCS మీకు లాంగ్ టర్మ్ పెట్టుకోండి. ఎందుకంటే ఏఎఫ్ మీద కొంచెం ఇది ఉంది కదా, ఆ లేయర్ ఉంది కదా, ఆ లేయర్ లే ఆఫ్స్ అవుతున్నాయి. ఇవన్నీ కొంచెం సొల్యూషన్ వచ్చినప్పుడు డెఫినెట్గా ఏ కంపెనీ అయినా ఏఐ ఇంప్లిమెంట్ చేస్తేనే గ్రోత్ ఉంటుంది అని కూడా అంటున్నారు. ప్లస్ భయం ఉంది ఒక రకంగా, ఎంప్లాయీస్ని తగ్గిస్తారని. సో ఇవన్నీ కూడా కొంచెం తేట తెల్లమైనప్పుడు .com అప్పుడు చూసాం కదా, ఫ్యూచర్ అసలు ఐటీకి ఫ్యూచరే లేదన్నారు. తర్వాత ఏమైందండి, ఇది కూడా అంతే అవుద్ది. 3 to 5 years పెట్టుకోండి. మీకు మ్యాక్సిమం 3 years లోపలే మళ్ళీ TCS కానీ ఇన్ఫోసిస్ కానీ ఆల్ టైమ్ హై చూసే అవకాశాలు, ప్రాబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. అంతే. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఉంటే ఉంచుకోండి, డెఫినెట్గా హోల్డ్ చేసుకోండి. రైట్. సో వినోద్ గారు అదండి సూచన. సో సార్ మరి శ్రీధర్ గారు కాల్ చేశారు కదా, శ్రీధర్ గారు ప్రస్తుతం కాల్ కట్ అయింది. మళ్ళీ శ్రీధర్ గారు మళ్ళీ ట్రై చేయండి సార్. ఈ లోపల మరో కాల్ తీసుకుందాం అండి. కృష్ణ గారు గుడ్ మార్నింగ్. కృష్ణ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్ చెప్పండి. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఒకసారి మీరు టీవీ మ్యూట్ చేస్తే మీకు చక్కగా వినపడుతుంది ప్లీజ్. చెప్పండి. మీరు టీవీ మ్యూట్ చేయండి, మీకు ఏం కావాలో అడగండి సార్.
గ్రో యాప్లో గ్రోలో నేను ఇన్వెస్ట్ చేసాను సార్. ఫస్ట్ నాకు ఐపీఎల్ వచ్చింది, అది తీసుకున్నాను కూడా సార్. ఓకే, ప్రాఫిట్ కూడా బుక్ చేస్తున్నాను, మళ్ళీ నేను తీసుకోవచ్చు. ఉంచుకోవచ్చండి. లాంగ్ టర్మ్కి అయితే ఉంచుకోండి, ఏం పర్లేదు. ఎందుకంటే ఎక్కువ డిమాండ్స్ అకౌంట్స్ ఓపెన్ అవుతున్నాయి. సో మీకు వాళ్ళు కూడా డిస్కౌంట్ బ్రోకర్ నుంచి కూడా మామూలు బ్రోకరేజ్కి జెరోదా కూడా ఈ మధ్య డిక్లేర్ చేసింది కదా, మామూలు బ్రోకరేజ్కి వస్తున్నారు. ఎందుకంటే ఏ కంపెనీ అయినా ట్రస్ట్ కాదు, ఛార్జెస్ తగ్గించాను. ఎందుకంటే ఒకటి తగ్గిస్తే ఒక దాంట్లో ఇస్తారు. 1:1 ఫ్రీ. ఒక చక్క కొంటే ఒక చక్క ఫ్రీ అంటే రెండో చక్క మనకి ఫ్రీకి ఇస్తున్నాడా? ఇవ్వట్లేదు కదా. సో ఇది కూడా అంతే. ఇది మాకు పలాంది అట్రాక్ట్ చేసుకోవడానికి అవి ఫ్రీ అంటారు. కానీ మీకు ఎవరైతే అనలిస్ట్ ఉన్నారో సూచనలు సలహాలు తీసుకొని ఒక మంచి టిప్ అని నేను అన్నాను, అడ్వైజరీ, గుడ్ అడ్వైజరీ తీసుకున్నప్పుడు వెల్త్ క్రియేట్ అవటం ముఖ్యం. అది అట్లా సెలెక్ట్ చేసుకోండి. డెఫినెట్గా ఈ స్క్రిప్ట్ పెట్టుకోండి. మీరు అడిగింది లాంగ్ టర్మ్ మంచి రిటర్న్సే వస్తాయి. రైట్ సార్. సో అదండి సూచన. సో సార్ మళ్ళీ శ్రీధర్ గారు ఏలూరు. సార్ నమస్కారం శ్రీధర్జీ. నమస్తే మూర్తి గారు, బాగున్నారా? బాగున్నాను సార్, థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే నమస్తే అండి బాబు గారు. సార్ నమస్తే సార్. సార్ మా దగ్గర మ్యాన్కైండ్ ఫార్మా 2500 ఉంది సార్. ఏ రేట్లో అది అది ఫార్మా షేర్ లో అది పెరగట్లా అలా ఉండిపోయింది. తర్వాత ఇన్ఫోసిస్ 1600 ఉన్నాయి. దాన్ని ఏమన్నా మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు అంటారా? చెప్పండి సార్. ఓకే, మ్యాన్కైండ్ ఫార్మా మీద 100% ట్యాక్స్ అన్నారు. ఈ మధ్యలో ఫార్మాని చూస్తానన్నారు. ప్రతి ప్రిస్క్రిప్షన్ యుఎస్ లో మందే. మన మీద ఆధారపడి మన వాళ్ళు హై పొజిషన్స్ లో ఉండి అన్ని మనం చూసుకుంటూ మళ్ళీ మనల్ని స్క్వీజ్ చేస్తున్నారు. సో ఎట్టి పరిస్థితుల్లో ఫార్మా కంపెనీ ఆ డైరెక్షన్ తెలిసినప్పుడు, ఆ ట్రిగర్ పాయింట్ కనుక నెగిటివ్ నుంచి పాజిటివ్ గా జరిగినప్పుడు, ఫార్మా పడినప్పుడు కూడా చూడండి, ఈ మధ్య 4% పడింది, ఎక్కువ పడలేదు స్టాక్స్ కూడా. అందుకని మళ్ళీ పెరిగేటప్పుడు పెరుగుతాయి, అది తెలిసినప్పుడు పెరుగుతాయి. మ్యాన్కైండ్ ఉంచుకోండి. మ్యాన్కైండ్ ఈజ్ గుడ్ కంపెనీ. టీసీఎస్ ఇన్ఫోసిస్ అన్నారు కదా, ఇప్పుడే టీసీఎస్ కూడా అనుకున్నాం. ఐటీది కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ సొల్యూషన్ వచ్చినప్పుడు మళ్ళీ ఇన్ఫోసిస్ ఆల్ టైమ్ హై వచ్చే అవకాశం ఉంది. ఈ 1319 ఉంది, న్యూట్రల్ ఉంది మొన్న. సో ఇది కూడా దీంట్లో కూడా మీరు యావరేజ్ చేసుకోవచ్చు. బట్ 1325 క్రాస్ అవుతున్నప్పుడు కొనుక్కోండి, అప్పుడు కొంచెం బ్రేక్అవుట్ అవడానికి ఛాన్స్ ఉంది. ఒకసారి మనం ఏమవుతుందంటే కొంచెం కన్సల్టేషన్, టైట్ కన్సల్టేషన్, టైం విల్ టేక్ మోర్, కానీ బ్రేక్అవుట్ కూడా అంతే విధంగా ఉంటుంది. సో ఇలాంటి పొజిషన్లో మనం వెయిట్ చేస్తే 3 years మినిమం పెట్టుకుంటే మంచి రిటర్న్స్ వస్తాయి. రైట్. అంటే 1325లో చేసుకుంటే 69లో ఉంది సార్ దగ్గర. 1325 తీసుకుంటే యావరేజ్ చేసుకుంటే అయిపోద్ది. అవునండి సార్ అదే అడిగారు. అవునండి, 1325 తీసుకోవచ్చు. అది క్రాస్ అవుతున్నప్పుడు ఎంటర్ అవ్వండి. రైట్, అది సార్ సూచన. సో సార్ మరో కాల్ రండి. సో ఆదినారాయణ గారు సత్తెనపల్లి. సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. నాకు వచ్చేసి 2 స్టాక్స్ తీసుకున్నాను ఆల్రెడీ. అవి హోల్డ్ లో పెట్టుకోవాలా లేకపోతే సేల్ చేసుకోవాలా, కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి. ఒకటి వచ్చేసి బాలకృష్ణ ఇండస్ట్రీ బీకేటీ టైర్. పేర్లు చెప్పండి సార్ ఒకసారి. ఆదినారాయణ సార్. ఆదినారాయణ గారు మీ స్టాక్స్ పేర్లు చెప్పండి, రేటు చెప్పండి. అది బాలకృష్ణ ఇండస్ట్రీస్ సార్, బీకేటీ టైర్స్. ఓకే, ఎంతలో సార్? అది వచ్చేసి నేను తీసుకుంది 22-24 అప్పుడు తీసుకున్నాను సార్. ఎల్జీ బాలకృష్ణ అదేనండి? అదే సార్, ఎల్జీ బాలకృష్ణ ఇండస్ట్రీ బ్రదర్స్ లిమిటెడ్. ఓకే, రెండోది ఏంటి సార్? రెండోది వచ్చేసి స్వాన్ డిఫెన్స్ హెవీ అని చెప్పేసి ఉంది సార్. స్వాన్ డిఫెన్స్ హెవీ. ఓకే, ఇవి అంటే ఏ రేట్లో కొన్నారు? స్వాన్ డిఫెన్స్ హెవీ వచ్చేసి యావరేజ్ నాకు 1760 రూపాయలు పడింది సార్. ప్రాఫిట్ లో ఉన్నారు. రెండోది వచ్చేసి బీకేటీ టైర్స్ సార్, ఎంతండి? 2224 రూపాయలు పడింది. 22 అంటే ఇది కొంచెం లాస్ట్లో ఉన్నారు. స్వాన్ డిఫెన్స్ పర్వాలేదండి, డిఫెన్స్ హెవీ ఇండస్ట్రీస్కి ఉంది. ఇది 1900 ఉంది, మొన్న 2% పడింది. ఇది కొంచెం పెట్టుకోవచ్చు లాంగ్ టర్మ్కి. డెఫినెట్గా మీకు షార్ట్ టర్మ్ కని కాదు కానీ లాంగ్ టర్మ్ పెట్టుకోండి, మంచి రిటర్న్సే వస్తాయి దీంట్లో. ఎందుకంటే చూసాం కదా డిఫెన్స్ మనకి ఎట్లా ఉంటుందో, ఫ్యూచర్లో ఎలా ఉంటుందో, మన ఆర్మ్స్ అన్ని ఎలా చూస్తున్నారు, దేశం ఏ యాంగిల్లో చూస్తుందో తెలుస్తుంది కాబట్టి. సో డెఫినెట్గా మీకు అంటే ఈ డైవర్సిఫైడ్ కూడా ఉంది దీంట్లో. సో రిఫిట్స్ ఆఫ్ షిప్స్ అండ్ రిగ్స్ అన్నీ, కన్స్ట్రక్షన్ ఆఫ్ వెజల్స్ ఇవన్నీ ఉన్నాయి. డిఫెన్స్ అండ్ హెవీ ఇండస్ట్రీస్ సంబంధించింది కాబట్టి డెఫినెట్గా మీరు లాంగ్ టర్మ్ పెట్టుకోండి, మంచి రిటర్న్స్ వస్తాయి. ఎల్జీ బాలకృష్ణ అన్నారు, లాస్ట్లో అన్నారు 1900 అన్నట్టున్నారు. 1757 ఉంది. ఇది మీకు 1791 క్రాస్ అవుతుంటే కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. దగ్గర బ్రేక్అవుట్ అవడానికి రెడీగా ఉంది కాబట్టి మీరు హోల్డ్ చేసుకుంటే 2000 దాకా వచ్చే ఛాన్సులు ఉన్నాయి. హోల్డ్ చేసుకోండి, రెండు కూడా మంచి కంపెనీలే. రైట్. సో అదేంటి సూచన సార్ ఆదినారాయణ గారు. సో ప్రభు గారు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ ప్రోగ్రామ్. సో చాలా మన కాలర్స్ కోసం అందరూ మన పాత వాళ్ళు కూడా కాల్ చేస్తున్నారు. తప్పనిసరిగా సార్ మా కార్యక్రమం టైం 8:30 to 9 చేశాం.
ఎందుకంటే స్టాక్ మార్కెట్ స్టార్ట్ అయ్యేసరికి మీరు రెడీగా ఉండాలి సలహాలు సూచనలతో. అది ప్రైమ్ 9 ఎయిమ్. కాబట్టి తప్పనిసరిగా ఏంటంటే మీరు ప్రతిరోజు ఉదయం మండే నుండి ఫ్రైడే వరకు 8:30 నుంచి మాకు కాల్ చేసి మీరు సలహాలు సూచనలు తీసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ప్రభు గారు. థ్యాంక్స్ వన్స్ అగైన్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ ప్రోగ్రామ్. సో చూసారుగా, ఇది ఇవాల్టి బిజినెస్ ప్రైమ్ టైం. మళ్ళీ రేపు ఉదయం 8:30 ప్రసారం అయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో ప్రభు గారితో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నమస్తే.